ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్లో కొన్ని ప్రాథమిక అంశాల లోపం, ప్రభుత్వ ఒప్పందాలను లోతుగా పరిశీలించాల్సి ఉందన్న ఈ నెల 30 వరకు ఆగాలని ఆదేశించింది. ప్రతివాదులైన ఏసీబీ, పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి దానా కిషోర్ కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది న్యాయస్థానం. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టేయాలని కేటీఆర్ శుక్రవారం అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపట్టారు. 2 గంటలకు పైగా ఏకబిగిన ఇరుపక్షాల వాదనలు జరిగాయి. అనంతరం మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయరాదని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. దర్యాప్తును కొనసాగించవచ్చని ఏసీబీకి సహకరించాలని కేటీఆర్ కు చెప్పింది. కాగా ఎఫ్ఐఆర్ లో కొన్ని ప్రాథమిక అంశాలు లోపించాయని హైకోర్టు గుర్తించింది. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోర్టుకున్న విచక్షణాధికారంతో సిఆర్పిసి 482 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో నగదు చెల్లింపుల షరతులపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. అభియోగాలకు చూపిన కారణాలు ఏంటో చెప్పాలని నిలదీసింది. పిటిషనర్ కు స్వలాభం చేకూర్చేలా డబ్బులు ముట్టనప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. క్రిమినల్ నెగ్లిజెన్సీ ఉందని ఎలా చెప్తారని అడిగింది. వీటిపై ఏజీ నుంచి నేరుగా జవాబులు రాలేదు. అవన్నీ ఏసీబీ దర్యాప్తులో తేలుతాయని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని మాత్రం కోరారు. దీనిపై కేటీఆర్ న్యాయవాది సుందరం కల్పించుకుంటూ ఈ నెల 18న ఏసీబీకి ఫిర్యాదు అందితే ఆగమేఘాల మీద ఆ మరుసటి రోజున 19న ఎఫ్ఐఆర్ నమోదు చేయటం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. దీనికి భజన్లా, లలిత్ కుమారి కేసులను ఉదహరించారు. ఫిర్యాదు ఆలస్యంగా అందితే దానిపై ప్రాథమిక విచారణ చేశాకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గుర్తు చేశారు. కేటీఆర్ పై కేసు నమోదు రాజకీయ విభేదాలతో పాటు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యగా న్యాయవాది సుందరం అభివర్ణించారు. కేసు నమోదు చేయడానికి ఎలాంటి కారణాలు లేవన్నారు. ఎఫ్ఐఆర్ ను పరిశీలిస్తే అవినీతి జరిగినట్టు ఆధారాలు గాని, పిటిషనర్ ఆర్థిక ప్రయోజనం పొందినట్టు ఎటువంటి ఆరోపణలు గాని లేవని స్పష్టం చేశారు. ఫార్ములా రేస్ కోసం ప్రభుత్వం ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇందులో 10వ సీజన్ ప్రమోటర్ వెళ్లిపోవడంతో ప్రభుత్వమే చెల్లింపులు జరిపి రేస్ నిర్వహణకు ఆమోదం తెలిపిందని, 2023 బకాయిలను చెల్లించిందని వివరించారు. అయితే కొత్తగా చేసుకున్న ఒప్పందాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ ను ఎదుర్కోవలసి వస్తున్నదని తెలిపారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వెనుక రాజకీయ కుట్ర ఉందని కేటీఆర్ తరపు అడ్వకేట్ సుందరం అన్నారు. కేవలం ప్రత్యర్థి పార్టీ నేతగా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న కారణంగానే లేనిపోని అభియోగాలతో కేసు నమోదు చేశారని చెప్పారు. పీసీ యాక్ట్ లోని 13(1)A ప్రకారం చట్టసభ ప్రతినిధిపై నిధుల దుర్వినియోగం అభియోగాలు ఉంటేనే కేసు నమోదు చేయాలని తెలిపారు. స్పాన్సర్లు వెళ్లిపోయారని, నిర్వాహకులు వెళ్లిపోయేలా ప్రభుత్వం చేసిందని, ఇక్కడ డబ్బులు తీసుకున్న నిర్వాహకులపై కేసు పెట్టకుండా నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయటం చట్ట వ్యతిరేకమన్నారు. పైగా 14 నెలలు ఆలస్యంగా ప్రభుత్వం కేసు నమోదు చేసిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులు, మార్గదర్శకాలకు వ్యతిరేకమని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1)A కింద కేసు నమోదు చేయడానికి నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. నిజంగానే అవినీతి జరిగితే ప్రమోటర్స్ ను ఎందుకు నిందితులుగా చేర్చలేదని నిలదీశారు న్యాయవాది సుందరం. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వమని కేటీఆర్ న్యాయవాది సుందరం అన్నారు.
అధికార యంత్రాంగం అన్నీ చూసిన తర్వాతే నాటి మంత్రిగా కేటీఆర్ ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో తప్పు జరిగితే దానిపై ప్రభుత్వమే తిరిగి నిర్ణయం తీసుకోవాలని వివరించారు. నిర్వాహకులను నిందితులుగా ఎందుకు చేర్చలేదో హైకోర్టు లోతుగా పరిశీలించాలని కోరారు. ఈ ఒక్క కోణం పరిశీలించినా కేసు కుట్రపూరితమని స్పష్టమవుతుందని తెలిపారు. అటు ప్రభుత్వం ఒకసారి ఒప్పందం చేసుకున్నాక రెండోసారి నిర్వాహకులతో మరో ఒప్పందం చేసుకుందని సుందరం వివరించారు. ఇందులో లోటుపాట్లు ఉంటే అది ప్రభుత్వపరమైనవే తప్ప పిటిషనర్వి కాబోవని చెప్పారు. రెండోసారి ఒప్పందం చేసుకున్నప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తొలి ఒప్పందం మేరకే రెండో ఒప్పందం అమలవుతుంది కనుక ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదని, ఈసీకి సంబంధించిన విషయాలను ప్రభుత్వం చెప్పడమేంటని ప్రశ్నలు లేవనెత్తారు లాయర్ సుందరం. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లయితే ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. కానీ ఈసీ స్పందించకపోయినా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేసిందని స్పష్టం చేశారు. ప్రభుత్వము ఈ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే దాంట్లో ఈ అత్యుత్సాహం జరుగుతున్నది అనేది వాళ్ళకి అర్థం చేసుకుని కేటీఆర్ గారిని ఒక 10 రోజులు 30వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా 27వ తారీఖున వాళ్ళు కౌంట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఇన్వెస్టిగేషన్ సహకరించాలంటే దానికి ముందే కేటీఆర్ గారు నేను ఇన్వెస్టిగేషన్ సహకరిస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, అభ్యర్థులు చర్చ పెట్టమన్నాడు. 4 గోడల మధ్యలో కాదు 4 కోట్ల ప్రజలకి ఈ ఈరేస్ విషయం నేను చెప్తా, నిజంగా ఏమైనా తప్పు జరిగిందా జరగలేదా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. బాధ్యత గల పౌరుల్ని మంత్రిగా చేసిన ఉద్యమకారులు, మా నాన్న ఉద్యమం చేసిన తెలంగాణను సాధించారు, హైదరాబాద్ తెలంగాణను అభివృద్ధి చేసిన మా మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇది అసెంబ్లీ సాక్షిగా నేను చర్చ పెడతా, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ప్రభుత్వము ఎలాంటి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో చెప్పండి, మీరు కూడా వాటికి వివరణిస్తా అని చెప్పేసి చెప్పినాడు. అసెంబ్లీలో చర్చ పెట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టినారు. ఎఫ్ఐఆర్ మీద క్వాష్కి వచ్చినాము, క్వాష్లో కేసు విన్నారు, విన్న తర్వాత ఆర్డర్ ఇచ్చినారు, అరెస్ట్ చేయకన్నారు, కౌంటర్ వేస్తున్నారు. దానికి సహకరించమని సహకరిస్తున్నారు. మోసపూరితంగా ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలకు ఆధారాలు లేవని కేటీఆర్ తరపు అడ్వకేట్ సుందరం చెప్పారు. కాబట్టి అవినీతి నిరోధక చట్టం 1988లోని 13(1)A, 13(2) పిటిషనర్ కేటీఆర్ కు వర్తించవని అన్నారు. ఐపీసీలోని 120B, 409 సెక్షన్ల కింద కేసు నమోదు వెనుక కుట్ర ఉన్నదని చెప్పారు. ఇలాంటి తీవ్ర నేరాభియోగాలతో కేసు నమోదు చేస్తే 41A నోటీసు ఇచ్చి పిటిషనర్ను విచారణ చేయాల్సిన అవసరం లేకుండా కుట్రపూరితంగా చేశారని తెలిపారు. దీని వెనక రాజకీయ కుట్రతో పిటిషనర్లు జైల్లో పెట్టాలనే కుయుక్తి ఉందని అన్నారు. ఇది కేవలం సివిల్ వివాదమని, ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాల్సిన కేసు అని అన్నారు. ప్రత్యర్థులు కౌంటర్ దాఖలు చేశాక విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎఫ్ఐఆర్ పై తదుపరి ప్రొసీడింగ్స్ ను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. కావాలని రాజకీయ ఉద్దేశంతో ఎలాంటి అవకాశం లేకుండా కేటీఆర్ గారిని కక్షపూరితంగా ఏదో ఒక కేసు దొరికించుకొని చేద్దాం ఉద్దేశంతో వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక క్లియర్ కనబడుతుంది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకేమని చెప్పండి, లలితా కుమారి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ 1 డే నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తెల్లవారే మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసేది. అంటే ఈ జడ్జిమెంట్ ప్రకారం బేస్ చేసుకొని జడ్జి గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డిలే కూడా అన్నారు. అది జరిగిన విషయం తర్వాత 14 నెలల తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చి బుక్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా డిలే అనేది కూడా వర్తిస్తుందని చెప్పేసి ఈ బేస్ తోడు కూడా జడ్జి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఫార్ములా ఈరేస్ కేసులో ప్రతివాదులైన ఏసీబీ, పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.